హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి రోజు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్తానండి. మేము దర్శనానికి వెళ్ళేసరికి నైట్ 9:30, 10 అలా అయ్యుంటుంది. సో, అప్పుడే ఇక ఫుల్లు లైటింగ్‌తో కపిల్ తీర్థం అంతా వెలిగిపోతూ ఉంది. చాలా బావుంది లైటింగ్ అయితే. సో, దర్శనానికి వెళ్ళడానికైతే మినిమమ్ 3-4 అవర్స్ పడుతుందని చెప్పారు సర్వదర్శనం. ఇక క్యూ లైన్‌లయితే ఒక 3 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇంకా పిల్లలు అంతసేపు ఉండరు కాబట్టి పక్కన ఎంప్లాయీస్ లైన్ ఉంటే అడిగేసి ఎంప్లాయీస్ లైన్‌లోకైతే వెళ్ళాము. ఎంప్లాయీస్ వెళ్ళే లైన్ కూడా మనకు 1 ½ అవర్ వరకు పట్టింది దర్శనం అనేది. సో, వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలా కొంతమంది అయితే డాన్సులు వేస్తూ, భరతనాట్యం పాటలు అలా పాడుతూ అందరినీ అలరిస్తూ ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి రోజు ఎక్కువ జాగారం చేస్తారు కదా! సో, వాళ్ళకంతా బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమం అయితే పెట్టారంట. చాలా బావుంది. ఇక లైన్‌లో వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళొచ్చి, "మేము 7:00కొచ్చి లైన్‌లో నించున్నామండి. ఇప్పుడు నైట్ 9:30 అవుతున్నా ఇంకా మేము దర్శనానికి వెళ్ళలేదని" చెప్పారు. పాపం ఒక పక్క పిల్లలైతే ఏడుస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపించింది. సో, ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ చేయండి, కామెంట్